అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. సాయి గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా, జాబ్ పరంగా లేదా రిలేషన్స్ పరంగా, ఆఫీస్లో ఏదైనా ఎవరి వల్ల ఇబ్బంది కలిగినా కూడా, ఏదైనా చిన్నగా ఇబ్బంది కలిగినా అది మేజర్గా ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని థింకింగ్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఓవర్ థింకింగ్ అనేది చాలా మంది లైఫ్ని కిల్ చేసేస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కిల్ అవుతున్నారు, ప్రొఫెషనల్ పరంగా కిల్ అవుతున్నారు. బట్ దీనిని ఓవర్కమ్ చేయాలంటే స్పిరిచువల్ గురుగా మీరు చెప్పే సలహాలు, సూచనలు ఏంటి? నెగిటివ్ ఆలోచనలు అనేవి చీడ పురుగులు అంటుంది. అవి చూడండి, చెదలు బట్టి ఒక దిమ్మకి చెదలు పట్టి ఉంటాయండి. అవి కంటికి కనిపించవు, కానీ లోపల మొత్తం డ్యామేజ్ చేస్తాయి దాన్ని, దిమ్మని. సేమ్ అలాగే మనము ఒక 5 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, ఒక నెగిటివ్ ఆలోచన చేసాం అనుకోండి, ఫస్ట్ మనం ఏదైతే నెగిటివ్ ఆలోచన చేస్తామో ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనము ఎరుకలోకి వచ్చి ఒకసారి ఆలోచనను గుర్తు చేసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ చేసిన ఆలోచనకు 5 నిమిషాల తర్వాత చేసిన ఆలోచనకు సంబంధం ఉండదు. మరి బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఓవర్ థింకింగ్ చేసినప్పుడు చూడండి మనిషికి హెడేక్ వస్తుంది. అంటే మన బాడీనే ఒప్పుకోవట్లేదు. అంటే ఆటోమేటిక్గా బాడీ అనేది మన కంట్రోల్ లేకుండా పోతుంది. అంటే బాడీ అనేది ఏం జరుగుతుందంటే అక్కడ తన యొక్క దృఢత్వం కోల్పోతుంది, అంటే స్ట్రెయిన్ అవుతుంది. ఆ ఆలోచనలకు అంత ఎఫెక్ట్ ఉంటుందండి. యద్భవం తద్భవతి. నీవు నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నావు కాబట్టి నీ లైఫ్ అనేది నెగిటివ్గానే క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, విషయ వాంఛన గురించి సదా మననం చేయవాడికి వాని యందు అనురాగం అధికమై అది కామంగా మారి చివరకు క్రోధమగును. క్రోధం వలన అవివేకం కలిగి జ్ఞాపక శక్తి నశించి బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి పాలకుంది. అంటే చూడండి, ఇక్కడ విషయ వాంఛన గురించి సదా మననం చేయవాడికి, అంటే విషయ వాంఛన అంటే ఇది ఎప్పుడో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు దాని యొక్క వాల్యూ ఇప్పుడు అవసరం అండి. విషయ వాంఛన గురించి సదా మననం చేయవాడు అంటే నువ్వు ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటావో పదే 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 అది మన పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. విషయ వాంఛన గురించి సదా మననం చేయవాడికి వాని యందు అనురాగం అధికమై, అంటే అనురాగం అంటే మనం అనుకోవచ్చు నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నాం కదా, దానిపైన ప్రేమ ఎలా కలుగుతుందని. ఇక్కడ యూనివర్స్ అనేది ఏం తీసుకుంటుందంటే నీ యొక్క ఆలోచనలు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనేది యూనివర్స్ పట్టించుకోదు. నువ్వు చేసే ఆలోచనలకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో నువ్వు ఏ ఆలోచనలు అయితే చేస్తావో దానికి సంబంధించిన రిజల్ట్ యూనివర్స్ అనేది నీకు ఇస్తుంది. అంటే ఇక్కడ చూడండి, విషయ వాంఛన గురించి సదా మననం చేయవాడికి వాని యందు అనురాగం అధికమై అది కామంగా మారి చివరకు క్రోధమగదు. కామం అంటే తీవ్రమైన వాంఛ. అంటే ఇక్కడ నువ్వు నెగిటివ్ ఆలోచనలు తీవ్రంగా ఆలోచన చేస్తున్నావు, అంటే పదే 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 దానిపైన ఆలోచన చేస్తున్నావు. ఎప్పుడైతే ఆలోచన చేస్తావో అప్పుడు ఏమవుతుందంటే మనిషి తన కంట్రోల్లోకి వెళ్ళిపోయి, చూడండి ఒక మనిషి నెగిటివ్ ఆలోచన చేస్తున్నప్పుడు ఉన్న పడంగా కోపం వస్తుంది. అక్కడ సందర్భం లేకపోయినా కోపం కలిగించుకుంటాము, అంటే మన యొక్క కంట్రోల్లో మనకు ఉన్నాము. విషయ వాంఛన గురించి సదా మననం చేయవాడికి వాని యందు అనురాగం అధికమై అది కామంగా మారి చివరకు క్రోధమగను. ఈ క్రోధం వలన అవివేకం కలుగును. అంటే ఇక్కడ చూడండి, మనిషి తన యొక్క స్థితిని కోల్పోతాడు. ఏ స్టేజ్లో ఉండి ఏం బిహేవ్ చేస్తాడో కూడా తెలియదు. అంటే అక్కడ ఏం కలుగుతుందంటే తన యొక్క క్యారెక్టర్ని కోల్పోవడం జరుగుతుంది. చివరికి ఏమవుతుంది, బుద్ధి నశించి చివరికి అధోగతి పాలగను. అంటే నువ్వు చేసే ఒక్క నెగిటివ్ ఆలోచన మొత్తం నీ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఎప్పుడో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పాడు నెగిటివ్ ఆలోచనల యొక్క ప్రభావం నీ పైన ఎంత ఉంటుందనేది. మళ్ళీ దానికి ఏం చెప్పాడు, యద్భవం తద్భవతి. అంటే నీవు నీ జీవితంలో నెగిటివ్ ఆలోచనల గురించి చేసుకుంటూ ఉంటే నీ జీవితం మొత్తము నీకే ప్రశ్నార్థకంగా మారుతుంది. నీ జీవితం మొత్తంలో నీకు నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది అనేది దాని సారాంశం అండి. ఇప్పుడు అంత నెగిటివ్ ఆలోచనలు, ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా పాజిటివ్గా మారాలన్నా కూడా మారలేరు కదా, జెన్యూన్గా మాట్లాడుకుంటే. దానికి ఏమన్నా థెరపీ ఉంటుందా? క్లాసెస్ ఏమన్నా కండక్ట్ చేస్తారా మీరు? వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మీ క్లాసెస్లో? అదే ఇప్పుడు మేము చెప్పాం కదండి, పంచభూతాల దీక్ష 41 రోజులని. ఇలాంటి నెగిటివ్ థింకింగ్స్ ఉండే వాళ్ళని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడండి, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఫ్రెండ్కి చెప్పుకుంటాం. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి. అంటే మనకు వచ్చిన ప్రతి సమస్య ఆయనతో షేర్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు పదే పదే ఆయనకే షేర్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు. నా ప్రాబ్లమ్స్ నాకే ఎక్కువైనాయి, మళ్ళీ ఈ ఒక డ్రామా అనుకుంటాం. కాబట్టి మా క్లాసులో మనం చెప్పేది ఏంటంటే, నువ్వు ఒకరిపైన డిపెండ్ అవ్వద్దండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పంచభూతాలకు అసెండ్ అవ్వండి అని చెప్తాం అనమాట. అంటే ఇక్కడ మీ ఫ్రెండ్ ఈ ఉదయం నీకు కాల్ లిఫ్ట్ చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు, నైట్ చేస్తాడు, 2 రోజులు చేస్తాడు, 3వ రోజు నీకు రిప్లై ఇవ్వడు. అలాగని పంచభూతాలు మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మీరు బయట ప్రపంచం ఎక్కడన్నా తిరిగి రండి, మీరు వెళ్ళే ప్రతి చోట పంచభూతాలు ఉంటాయి. ఈ మనిషి ఎప్పుడైతే పంచభూతాలకు అసెండ్ అవుతాడో పంచభూతాల తత్వం మనిషికి వస్తుంది అనమాట. పంచభూతాల తత్వం ఎప్పుడైతే మనిషికి వస్తుందో అతనిలో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకరణ అనేటివి పోయి ప్రేమతత్వము, కృతజ్ఞత భావం, క్షమాగుణం వస్తుంది. ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే నెగిటివ్ ఆలోచనలు చేయడం పూర్తిగా తగ్గించుకుంటూ వస్తాడు.
అంటే వెళ్ళిన ప్రతి చోట పంచభూతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి రియలైజ్ అవుతుంది. దానికి ఇలాంటి ప్రాబ్లంతో మా దగ్గరకు వచ్చే వాళ్ళకు పంచభూతాల దీక్ష అనేది కంపల్సరీ అనేది చేయించడం జరుగుతుంది. ఏ ప్రపంచంలో పంచభూతాల గురించి చెప్తుంటే వింటారంటారా? వినలేకపోతే అది వాళ్ళ దరిద్రం, వాళ్ళ కర్మ అండి. ఇప్పుడు ఏ ప్రపంచం అనేది టెక్నాలజీ పైన డిపెండ్ పడింది. పంచభూతాలు లేకపోతే నువ్వే లేవు, ఇంకా తీసుకొని ఏం చేస్తావు? పంచభూతాల్లో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 లేకపోతే మనిషే లేడు. ఈ మనిషి లేకున్నప్పుడు నువ్వు టెక్నాలజీ ఉంటే ఏంటి, పోతే ఏంటి? కాబట్టి మనిషి ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించండి అని చెప్తున్నాం. పంచభూతాలకు అసెండ్ అయి చూడండి ఒక 41 days. మీ లైఫ్లో మీరు అనుకున్న రిజల్ట్ రాలేదనుకోండి, ఆ రోజు మానేసేయండి అని చెప్పేస్తాను. సరే, పంచభూతాల యొక్క ప్రాముఖ్యత తెలియచేస్తున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే భగవంతుడి గురించి, మంచి చెడు గురించి చెప్పడానికి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ వస్తుంటే ఏంటంటే అమ్మ నాన్నయే దూరంగా ఉంటున్నారు. ఇంకా నానమ్మ, తాతయ్య వీళ్ళు అసలు ఎప్పుడో ఒకసారో, సంవత్సరానికి ఒకసారో అన్నట్లు వాళ్ళతో రిలేషన్ అనేది ఉంటుంది. ఇలాంటి మంచి విషయాలు చెప్పే వాళ్ళు ఎక్కడున్నారు ప్రతి ఒక్కరికి? అదే కదండి. ఇప్పుడు చూడండి, మనం మారాలని ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో భగవంతుడు కూడా మనకు సపోర్ట్ చేస్తాడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క మార్పును మనం కోరుకోవాలి. ఇప్పుడు జనరేషన్ ఎలాగున్నారంటే వాళ్ళ మార్పును వాళ్ళు కోరుకోవట్లేదు కాబట్టి వాళ్ళ సమస్యలను సమస్యగానే చూస్తున్నారు. మారాలని ఎప్పుడైతే కోరుకుంటారో యూనివర్స్ అనేది ఏదో ఒక రూపంలో వాళ్ళ దగ్గరికి ఆన్సర్ అనేది పంపిస్తుందండి. బట్ మన లైఫ్లో మనం మారాలని బలంగా కోరుకోవాలి. అయితే ఇప్పుడు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పినా మనకి మంచి జరుగుతుంది. ఖచ్చితంగా అండి. మీరు రోజు ప్రేమతత్వంతో ఉండండి, కృతజ్ఞత భావంతో ఉండే, కొన్ని రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ మీకు అయిపోతుంది. మీరు ఒక 4-5 రోజులు ట్రై చేయండి. ఏమని చెప్పాలి చెప్పండి సార్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది ఎక్కువ ఆలోచిస్తుంటారు, కొంతమందికి డబ్బులు లేవని బాధ, కొంతమందికి ఆరోగ్యం లేదని బాధ. సరే, ఇప్పుడు యద్భావం తద్భవతి మీరు చెప్పినట్లే పంచభూతాలకి అసెండ్ అవ్వాలి. ఫస్ట్ ఆ ప్రాసెస్ స్టార్టింగ్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎవరికి థ్యాంక్ యూ చెప్పినా కూడా మనకి రిటర్న్ ఒకటి వస్తుంది అంటుంటారు. అట్లాగే మనం పంచభూతాలకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇప్పుడు చూడండి, ఒక్క పంచభూతాలు ఒక్కదానికి ఒక తత్వం ఉంటుంది. భూమి అనే లోపల ఓర్పు, సహనం, అగ్ని అనే లోపల మనలో ఉన్నటువంటి ఫైర్ అంటారు చూడండి. ఇవి మనకు తెలియకుండానే వాటికి అసెండ్ అయినప్పుడు వాటి యొక్క క్యారెక్టర్ మనకు వస్తుందని చెప్తాను. ఎప్పుడైతే వాటికి అసెండ్ అయిపోతామో మనలో ప్రేమతత్వం, కృతజ్ఞత భావం అనేది వస్తుంది. ఇవి ప్రాక్టికల్గా మా క్లాస్లో వచ్చే వాళ్ళకి జరుగుతుంటాయండి. ఇప్పుడు మనం ఇంట్లో కోపంగా బయటకు వచ్చామనుకోండి, ఆ రోజంతా మనకు నెగిటివ్గానే జరుగుతుంది. మీరు అదే ఇంట్లో నుంచి పాజిటివ్గా వచ్చారనుకోండి, ఆ రోజంతా పాజిటివ్గానే జరుగుతుంది. దీనికి అంత క్రియేషన్ ఎక్కడ జరుగుతుందంటే మీ మైండ్లో అండి. అంటే దాన్ని మీ నెగిటివ్ని మీరు మోసుకొని తిరుగుతూ జర్నీ చేస్తున్నారు. ఒకసారి ఆ నెగిటివ్ని తీసి అక్కడ పక్కన పెట్టండి, పాజిటివ్ని మోసుకోండి. దాంట్లో ఆ పాజిటివ్ని మోసుకున్నప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు డిఫరెంట్ మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, మా డీటెయిల్స్ తెలియచేయండి. ఆన్లైన్ క్లాస్ అనేది ఎవరి సండే ఉంటుంది, ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ 1 day ఫుల్ సెషన్ ఉంటుంది. ఓకే. ఆరోగ్యపరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, రిలేషన్స్ పరంగా కావచ్చు, స్పిరిచువల్ జర్నీ కొత్తగా స్టార్ట్ చేయాలి, ఉన్న సమస్యలు లేకుండా హ్యాపీగా సంతోషాన్ని లీడ్ చేయాలనుకుంటే మాత్రం స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అనంత సాయి కృష్ణ గారి 1 day స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.